ముకుంద జ్యువెల్స్ లో అక్షయ తృతీయ సందర్భంగా 1 గ్రామ్ గోల్డ్ కొనుగోలుపై 1 గ్రామ్ సిల్వర్ ఉచితం. ఏప్రిల్ 29 నుంచి మే 24 వరకు మాత్రమే. అమ్మ నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. అమ్మ, కొంతమంది ఇళ్లలో కొన్ని రకాల యంత్రాలు పెట్టుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది తెలిసి తెలియకో కొంతమంది అయితే ఫిషెస్ ని పెంచుకుంటూ ఉంటారు, మత్స్య యంత్రం లాగా ఉంటుంది అని. ఇంకొంతమంది తాబేలు, చిన్న చిన్న విగ్రహాలు లాంటివి తెచ్చుకొని వాటర్లో పెట్టడం, లేదంటే ఇంకొంతమంది అవకాశం ఉంటే తాబేల్నే తెచ్చి ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. అవును. మరి ఇది కూడా అంటే మత్స్య యంత్రం లాగా, కూర్మ యంత్రం లాగా పనిచేస్తుంది అని నమ్ముతూ ఉంటారు. ఇది నిజంగా కరెక్టేనా? అలా పెంచుకోవచ్చు, లేదంటే అలా ఫిషెస్ ని తాబేల్ని పెంచుకుంటే ఇది యంత్రం లాగా పనిచేస్తుంది అంటారా ఇంట్లో? అంటే ఇప్పుడు యంత్రాలు పెట్టుకోవడం ఒక పద్ధతి అన్న, ఇవి పెంచుకోవడం ఒక పద్ధతి. అయితే ఇవి పెట్టుకోవడం దేనికంటే పాజిటివ్ ఎనర్జీ కోసం. అంటే పూర్వం ఏంటంటే వాస్తు కోసం వాడేవాళ్ళం. ఈ వాస్తు దోషాలు ఉన్న ఇల్లు అంటే పూర్వం ఏంటంటే మనం ఒక స్థలాన్ని కొనేటప్పుడు దాన్ని ఎలా నిర్ణయించేవాళ్ళం అంటే ఆ స్థలం ఎన్ని రోజులకి ఈ స్థలంలో బలం ఉంటుంది, ఈ స్థలానికి ఎంత ఆయుష్ ఉంది అని కూడా నిర్ణయించేవాళ్ళు పూర్వం. అంత అనుభవజ్ఞం ఉండేవాళ్ళు కూడా. ప్రతి విషయాన్ని పరిశీలన చేసి ఈ స్థలంలో ఇల్లు అయితే బాగుంటుంది, ఈ స్థలంలో వ్యాపారం చేసుకునే స్థలం ఇది అని చెప్పేసేవాళ్ళని. సో దానికి ఒక నిర్ధారణ ఉండేది. కాస్త పొద్దున్నే దాంట్లో కాస్త తెల్లవారుజామునే కాస్త వెళ్ళి కొంచెం కొంచెం మట్టి తవ్వి దాంట్లో కొంచెం నవధాన్యాలు వేసి కాస్త పాలు పోసి తర్వాత నీళ్ళు పోసి ఆ మట్టిని కప్పెట్టి 3 రోజుల తర్వాత వెళ్ళి చూస్తే దాంట్లో ఏ మొలకలు పెద్దగా వస్తాయో దాన్ని బట్టి వ్యాపారానికా ఇంటిగా అది దేని పనికి వస్తుందని చెప్పేవాళ్ళం. సో నవధాన్యాల్లో ఏ ధాన్యం ఎక్కువగా పెరుగుతుందో దాన్ని బట్టి ఇది బాగుంటుంది అనేసి. ధాన్యం ఎక్కువగా పెరిగింది అనుకో ఇంటికి చాలా బాగుంటుంది, సుభిక్షంగా ఉంటుంది ఇల్లు, లక్ష్మీ కళగా ఉంటుంది ఇల్లు, ఇంకా ఇక్కడ కట్టచ్చు స్థలాన్ని ఇల్లు అని చెప్పి నిర్ణయించి ఇల్లు కట్టేవాళ్ళు. సో ఇలాగా వాస్తు చూసుకోండి. అలాగే కొంతకాలానికి కాలమానం ఏమైందంటే ఇక స్థలాలు దొరకడం కష్టం ఉంది, ఉన్న స్థలాలనే కట్టుకోవడం అలవాటు అయిపోయి స్థలంలో కట్టుకున్నప్పుడు నైరుతి భాగం కొంతమందికి ఎగుడు దిగుడుగా అంటే కొంచెం పెద్ద పెరగడం కానీ తగ్గడం కానీ ఉండేది. అలాగే వాయువ్యం, అలాగే ఈశాన్యం. సో కొన్ని నైరుతి పెరగకూడదు, వాయువ్యం పెరగకూడదు, ఇవన్నీ దోషాల కింద వస్తాయి. ఈశాన్యం పెరగచ్చు, ఉత్తరం పెరగచ్చు, తూర్పు పెరగచ్చు, ఇలాంటివన్నీ మంచిగా వస్తాయి. సో ఈ దోషాలు నివారణ చేయడానికి ఏది ఎటు ఉన్నా సరే ఇంట్లో ఒక మూలన ఇప్పుడు ఈశాన్యం నైరుతి ఇవన్నీ చూసుకోకుండా మామూలుగా స్థలం ఇల్లు కట్టేసుకుంటే కింద వాళ్ళకి పై పోర్షన్ వాళ్ళకి ఈ దోషం తగలడానికి ఏం చేస్తారంటే ఇంట్లో మత్స్య యంత్రం పెట్టుకోండి. సో ఆ మత్స్య యంత్రం ఉంటే మీకు ఏ దోషం లేకుండా పోతుందని చెప్పేసి ఇది కొంత రకమైన కింద వచ్చిన కొంతకాలం కింద అంటే చాలా ఏళ్ల కింద వచ్చిన వాస్తు అనమాట ఇది. సో మనం అపార్ట్మెంట్స్ ఎప్పుడైతే మొదలయ్యాయో అప్పటి నుంచి ఈ వాస్తు అనేది డెవలప్ అయింది. కింద స్థలాలకి దోషం ఉంటే కింద వాళ్ళకి ఆ దోషం ఉంటుంది, పై వాళ్ళకి ఎందుకు వస్తుంది, పై వాళ్ళకి అక్కడ వస్తుంది అనుకుంటే ఇది చేసుకోండి అనేసి. ఇప్పుడు వీధి పోటీ వస్తే మనం గణపతి పెట్టేసేయండి అని చెప్పి పెట్టేస్తున్నాం కదా. ఇవన్నీ కూడా ఇలాగా దానికి పరిహారాల కింద వచ్చాయన్నమాట ఇవన్నీ. ఫిషెస్ పెట్టుకోవడం అనేది. సో చేపలు ఇంట్లో పెట్టుకోవడం వల్ల అంటే ఆ చిన్న చిన్న చేపలు తిరుగుతూ ఉంటే ఆ ఫిష్ ట్యాంక్స్ ఉత్తరం భాగంలో పెట్టుకోవడం వల్ల అవి తిరుగుతూ పాజిటివ్గా వెళ్తూ ఉంటే ఇల్లంతా పాజిటివ్గా ఉంటుంది, మైండ్ పాజిటివ్గా ఉంటుంది, డబ్బులు బాగా వస్తాయని చెప్పి ఇది ఒక ఫెన్షూ వాస్తు అని చెప్పి చైనీస్ వాళ్ళు కనిపెట్టిన వాస్తు అనమాట. వాళ్ళు తీసుకొచ్చేది ఫెన్షూ వాస్తు అని చెప్పేసి. అలాగే ఒక బుద్ధుడిని పెట్టుకుంటే తర్వాత గోల్డ్ కాయిన్స్ పెడితే ఇంకా బాగా డబ్బులు వస్తాయని చెప్పేసి ఇలా ప్రతిదీ ఒక్కొక్కటి మార్చుకుంటూ ఈ ఒక్కొక్కటి ఇది చేసుకుంటే మంచిది, ఇది చేసుకుంటే మంచిది అని చెప్పేసి అని వస్తూ ఉన్నాయి. అలాగే ఇప్పుడు తాబేలు ఇంట్లో ఉంటే ఇంట్లో తిరుగుతూ ఉంటే అందరికీ అనారోగ్య సమస్య అనేది రాదు. అందుకని అదొక రకమైన సిమ్టమ్స్ అనమాట. సో తాబేలు ఇంట్లో ఏదైనా ప్రమాదం సాతు జరిగి చనిపోతే ఆ ఇంట్లో ఏదో జరుగుతుంది అర్థం. అందుకని ఏం చేస్తారంటే చాలా రోజుల తర్వాత అమ్మ వద్దులే, అది నిజంగా దానికి హెల్త్ ప్రాబ్లమ్ చనిపోవచ్చు, లేకపోతే ఈ ఇంట్లో ఏదో అనర్థం జరుగుతుంది తెలుసు దానికి, అది చనిపోయింది ముందు అని అంత తెలుసుకున్నా అదొక దోషం కింద నివారించి ఎందుకులే మనకి ఈ బాధ అని చెప్పి తీసేసాం. సో యంత్రం పెట్టుకోవడం మొదలుపెట్టారు. యంత్రాలు పెట్టుకోవడం, యంత్రాలు ఎక్కడ పెట్టుకోవచ్చు, ఎలా పెట్టుకోవచ్చు అని చెప్పేసి మొదలు పెడితే యంత్రాలు పెట్టేటప్పుడు ఏంటంటే ఇంట్లో కొన్ని నియమాలు పాటించాలి. అశుచాలు కలవకుండా ఉండాలి. దానికి యంత్రానికి గ్రహణ శక్తి ఉంటుంది. గ్రహణ శక్తి అంటే ఏంటి? లాక్కునే శక్తి. సో ప్రతిదీ లాక్కుంటూ ఉంటుంది. సో పాజిటివ్ లాక్కుంటుంది, నెగిటివ్ లాక్కుంటుంది. లాక్కునేది ఏం చేస్తుంది? మళ్ళీ రిలీజ్ చేస్తుంది. సూర్యరశ్మి పడగానే అది రిలీజ్ అయిపోతాయి. దాంట్లో నెగిటివ్ అయితే నెగిటివ్ రిలీజ్ అవుతుంది, పాజిటివ్ అయితే పాజిటివ్ రిలీజ్ అవుతుంది. సో అందుకే యంత్రం ఏం చేసేవాళ్ళంటే యంత్రం భూగర్భంలో వేసి భూస్థాపితం చేపించేసేవాళ్ళు. అప్పుడు అది పనిచేసి ఈశాన్యంలో మత్స్య యంత్రాన్ని పెట్టేసి దాని లోపల భూస్థాపితం చేసేవాళ్ళు. కానీ అలా కాకుండా కొంతమంది వాటర్లో వేసి ఆ యంత్రం పెట్టి చేస్తున్నారు కదా. దానివల్ల ఏంటంటే కొంచెం దోషం అనేది ఏర్పడుతుంటుంది.
నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. ఆ ఇంట్లో ఏం జరుగుతుందో, ఇప్పుడు ఇంటి ఇల్లాలు భార్య భర్తలు ఇద్దరు అంటే చాలా సామాన్యంగా చక్కగా ఆ నిదానంగా మాట్లాడుకున్నారు అనుకో, ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఇద్దరు అరుచుకుంటున్నారు, ఆ యంత్రం వింటుంది, ఆ సౌండ్ అది రిలీజ్ చేస్తుంది. అది రిలీజ్ చేసినప్పుడు మళ్ళీ అదే సౌండ్స్ మనకి వస్తాయి, మనకి అదే కోపం ఆవేశం పెరుగుతుంది. సో యంత్రాలు ఇంట్లో పెట్టుకుంటే నియమనిష్టలు అవసరం అని చెప్పి దాన్ని మానిపించేస్తారు. ఇప్పుడు ఏది పెట్టుకోవచ్చు ఇంట్లో అని అంటే, ఇంట్లో ఏవైనా పెట్టుకోవచ్చు, కాకపోతే మనం ఎలా ఉంటున్నామో అనేది ఆలోచించుకోవాలి ఫస్ట్. మనం పాజిటివ్ మైండ్తో ప్రతిదీ తెచ్చుకొని దాన్ని మెయింటైన్ చేస్తే పెట్టుకోవచ్చు. నెగిటివ్ మైండ్తో ఇంట్లో ఎప్పుడు అరుపులు కేకళ్ళు ఉండి ఎప్పుడు ఏదో గొడవ పడుతూ ఎప్పుడు వాదించుకుంటూ ఉంటే మాత్రం ఇవన్నీ కొన్ని ఏమవుద్ది, వాళ్ళకి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్లా ఎనర్జీస్ ఎక్కువగా నెగిటివ్గా అవుతాయి. సో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది కదా, సో ఆటోమేటిక్గా ఈ నెగిటివ్ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. పెరిగినప్పుడు ఏమనిపిస్తుంటే బద్ధకం బాగా పెరుగుతుంది, ఏంటి ఒకరి మీద ద్వేషం పెరుగుతుంది, ఎవరితో మాట్లాడాలనిపించట్లేదు, సెల్ఫిష్ మెంటాలిటీ డెవలప్ అయిపోతుంది బాగా. తర్వాత ఎందుకు చేయాలని అనే దాని తత్వం మొదలవుతుంది, నేను చెప్పిందే చేయాలని తత్వాన్ని ఇంకా గట్టిగా అయిపోతుంది. సో ఈ యంత్రాలన్నీ కూడా అలాగా సపోర్ట్ చేస్తామాట. ఓకే. సో అందుకే పెట్టేటప్పుడు ఏంటంటే పాజిటివ్గా మనం ఉండగలిగితే, పాజిటివ్ ఆలోచనలు చేయగలిగితే, మనం చేసే పని ఏంటి, పొద్దున్నే లేవడం, ఇంటిని శుభ్రపరచుకోవడం, ఇంట్లో ఉన్నవన్నీ యంత్రాలకి నీళ్ళు ఉంటే ఆ నీళ్ళన్నీ పారబోసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేయడం, ప్రతిరోజు ఫ్రెష్ వాటర్ వేయడము. తర్వాత గుమ్మంకి పాడైపోయిన పువ్వులు అంటే వాడిపోయిన పువ్వులు ఉంటే అవి తీసేసేయడము. ఇప్పుడు పూలు వాడిపోగానే తీసేయాలి. చాలా మంది అంటే గుమ్మానికి పూలు పెడతారు, మళ్ళీ పూలు మాల వేసే వరకు ఆ గుమ్మం ఆ పూల మాల ఎండిపోయి అలా ఉంటుంది. అలా ఉండకూడదు, వెంటనే ఆ గుమ్మానికి మాల తీసి పడేయడం, ఇవన్నీ తీసేస్తూ ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో ప్లాస్టిక్ ఐటమ్స్ ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ చేయకుండా ఇంట్లో ధూపదీపము నైవేద్యము ఇవి ఎప్పుడు పెడుతూ ఉంటే ఇంట్లో ప్రశాంతమైన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అప్పుడు ఈ యంత్రాలు పెట్టుకోవడం వల్ల వీటిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మనం అనుభవించగలుగుతాం. లేకపోతే వీటిలో ఉన్న ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ కాస్త అనుభవించకపోయి దాంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మనం ఫేస్ చేస్తూ ఉంటాం. అందుకే చాలామంది ఏంటంటే కూర్మ యంత్రం పెట్టుకోగానే మాకు ఇలా జరిగింది, సో అందుకే మాకు మంచిది కాలేదు అని చెప్పి కొంతమంది తీసేస్తారు. కొంతమంది పెట్టిన డబ్బులు వచ్చాయి మాకు అంటారు. సో ఇక్కడ పెట్టడానికి డబ్బులు రావడానికి రాకపోతే డబ్బులు తీసేయడానికి ఏముండవు, ఇవన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీస్. ఇవి పెట్టడం వల్ల మంచి జరుగుతుంది, 100% మంచి జరుగుతుంది. కాకపోతే వాటిని మనం మెయింటైన్ చేయడమే ఇంపార్టెంట్. సో మెయింటైన్ చేయకుండా మనం మన ఇష్ట ప్రకారం ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా నెగిటివ్ అయిపోతుంది. ఒక ఇంట్లో దీపం లేకపోతే ఇంకా నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంటుంది. ఒక దీపం వెలుగు ప్రేత శక్తిని దూరం చేస్తుంది. అందుకే దీపం ఇంట్లో పొద్దున్నే వెలిగించి నిత్యం పెట్టాలి. సో ప్రేత శక్తి అన్ని రావడానికి, ప్రేత శక్తి ఏంటంటే చనిపోయిన ఆత్మలు, అనుకోకుండా మరణించిన వాళ్ళు, యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు, తర్వాత మన మీద ఇంకా భ్రాంతి కోరిక ఉండి ఇంకా బతకాలని కోరుకున్న మన ఇంట్లో వాళ్ళు, పితృదేవతలు అంటే పెద్దవాళ్ళు, పైపోయిన వాళ్ళు అంతా, వీళ్ళందరూ ప్రేత కింద వస్తారు. సో వీళ్ళంతా తిరుగుతూ ఉంటారు. సో ఏ ఇంట్లో ఈ పాజిటివ్ ధూప నైవేద్యాలు ఉండవో ఆ ఇంట్లో వాళ్ళు శుభ్రంగా వచ్చుకుంటారు. ఎందుకంటే ఎక్కడ ప్రేత శక్తి ఉంటుందో అక్కడ మనం దీపం వెలిగించాలనిపించదు, అక్కడ దీపం పెట్టాలనే అనిపించదు, అసలు దీపం పెట్టే ఆలోచనే ఉండదు. ఎక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో అక్కడ ప్రేత శక్తే ఉండదు. సో ప్రేత శక్తి లోపలికి అడుగు పెట్టడానికి భయపడుతుంది. అందుకే దీపం నైవేద్యము, ధూపం వేయమంటారు ఇంట్లో. సాంబ్రాణి ధూపం, ఎక్కువ సాంబ్రాణి ధూపం వేస్తుంటే ఈ యంత్రాలన్నిటి కూడా నెగిటివ్ అనేది బయటకు వదిలేసి మళ్ళీ పాజిటివ్ వస్తాయి వాటిలో నుంచి, అట్లా అనమాట. ఓకే. అంటే నిజానికి ఇప్పుడు మత్స్య యంత్రం కావచ్చు, కూర్మ యంత్రం కావచ్చు, వీటిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు కనిపిస్తాయంటారు? చాలా మంచి ఫలితాలు, సత్ఫలితాలే కనిపిస్తాయి. కాకపోతే వాటి మెయింటెనెన్స్. ఇప్పుడు కూర్మ యంత్రం పెట్టాము, ఖచ్చితంగా ధూపం వేసి ఇలాంటి సాంబ్రాణి ధూపం వేసి ఆ ధూపం కాస్త చూపించాలి ఆ యంత్రానికి. సో చూపిస్తేప్పుడు దాంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ తీసుకుంటుంది. యంత్రం కానీ మనం మెడలో వేసుకున్న తాయెత్తు కానీ ఎందుకు వేసుకుంటామంటే నెగిటివ్ మన దగ్గర రాకుండా చేస్తుంది. సో ఆ నెగిటివ్ మనకి రాకుండా ఆ తాయెత్తు తీసుకుంటుంది ఆ నెగిటివ్ని. మరి ఆ తాయెత్తుకి ఎన్ని రోజులు తీసుకుంటే నెగిటివ్, అది దానికి కొంతకాలం ఉంటుంది పరిమాణం. ఆ పరిమాణం దాటి ఇంకా వెళ్తే అది నెగిటివ్ అయిపోతుంది ఆ తాయెత్తు. సో దానికి ఏం చేయాలి, మనం ప్రతిరోజు స్నానం చేస్తాం తాయెత్తుతో. సో నీళ్ళు పోసుకున్నప్పుడు దాన్ని కూడా శుభ్రంగా కాస్త వాటర్తో శుభ్రంగా కడుగుతూ సూర్యుడికి సూర్యకాంతి పడేటట్టు చూసుకోవాలి. ఎవరైతే సూర్యకాంతి పడుతుందో దాంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. ఎక్కడైనా సూర్యకాంతి పడాలి, సూర్యరశ్మి రావాలి. అందుకే సూర్యరశ్మి చాలా ఇంపార్టెంట్ మనకి ఇంట్లో. అందుకే సూర్యకాంతి వచ్చే ఇల్లు తీసుకోండి అంటారు, సూర్యుడు ఇంట్లో పడాలి అని చెప్పి. ఇంట్లో ఎప్పుడైతే సూర్య వెలుగు పడుతుందో నెగిటివ్స్ అన్ని బయటకు వెళ్తాయి. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. చూస్తున్నారు కదండి, ఇళ్లలో మత్స్య యంత్రం, కూర్మ యంత్రం చాలా మంది పెడుతూ ఉంటారు. వాటికి బదులుగా చేపల్ని, టాటాయిస్
వీటిని కూడా పెంచుతూ ఉంటారు తాబేళ్ళని. సో వీటిని పెంచడం వల్ల ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది తెలియజేశారు కదా. కాబట్టి మీరు కూడా ఈసారి వాటిని పెంచే ముందు జాగ్రత్తగా ఉండండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.